9 నెలల కాలం వ్యవధిలో ఈ పథకాల సంగతే కావచ్చు, రైతుల పరిస్థితే కావచ్చు, ఏ విధంగా కొనసాగుతుందంట? మిరగాయలకు రేట్లు లేదని తిట్టుకుంటున్నాడు. ఆయనేమో 20,000 అమ్మినాడు, ఈయనేమో 10,000 అమ్ముతున్నాడు. ఆయన ప్రభుత్వం కాడి ఆయనదే బాగున్నది, అందేం బాగలేదు అంటున్నారు. మరి ఇంకా అది జరిగింది. అంటే మిర్చి పంట ఇప్పుడు ఈ ఏడు కొంచెం కాలువలు అనేవి అదనంగా వచ్చాయి, అందుకనేసి పంటలు కొంచెం ఎక్కువగా పండాయి అంటున్నారు కదండి. మీరు ధర్నా చేసింది ఏంది, నాకేంది అనేది అర్థం కావట్లేదు. అప్పుడు హ్యాగో నువ్వు అది అంతేగాని ఏమి లేదు కాదండి. మరి ఇప్పుడు నిరుడు జగన్ ఇప్పుడు ఏదంటే అన్నది కందులు రేటు పెరిగినాయి, కందులు లేవుగా. నేడు 12,000 అమ్మినాయి, 7,000 అమ్ముతున్నాయి. మరి అంత రైతుల కానించి సహకారి కాడికి పోయినా పెరుగుద్ది. అది డబ్బులు ఊరుకోడుకు పోతే డబ్బులు ఇప్పుడు పెరుగుద్ది. ఇప్పుడు దాకా అయితే పెరగలేదు. అది జగన్మోహన్ రెడ్డి టైంలో కాలువలు అనేది రాలేదు, అందుకనే పంట కొంచెం తక్కువగా పండి ఎక్కువగా ధరలు ఉన్నాయన్నారు. నిజమేనంటారా? ఈయన వచ్చినప్పుడు కూడా లేదు, ఈయన వచ్చినప్పుడు కూడా లేవు కాదు. అందుకనే అప్పుడు పెరిగింది ఇప్పుడు పెరిగింది అని అంటున్నారు. దాని ఏముంది? ఒక ఎకరానికి పెట్టుబడులు ఎంత అవుతున్నాయి అన్న సుమారుగా? ఇప్పుడు మనం మిర్చి పంట వేసాం, మాకేడా మేము ఒక ఎకరానికి నీళ్ళు పెట్టాలంటే 5,000, ఒక తడికి నీళ్ళు పెట్టాలంటే 5,000 మేమేమైనా తెచ్చి పెట్టేవి. అప్పుడు ఎంత పెట్టుబడి వస్తుంది అనేది మేమేం చెప్పగలుగుతాం చెప్పు. 10 రోజులకు ఒక తడి, అప్పుడు ఇంకా నువ్వు నెలకి ఎన్ని తల్లు పడుతుంది, ఎంత వస్తుంది నేను